ఏంటి ప్రకాష్, ఇంకా కాన్వకేషన్ జరగలేదు, అప్పుడు నల్ల కొట్టేసినోండి. ఈ డ్రెస్ లో చూస్తేనే మా అమ్మ సంతోషపడుతుందిరా. ఓహో, ముందుగానే కుట్టించుకున్నావా? కళ్ళు మూస్తే ఎవరో నాకు తెలియదా? ఎన్నేళ్ళగా నిన్ను చూస్తున్నానే కోడల పిల్ల. ఇన్నాళ్ళు నువ్వు చూసిన ముత్యాలు ఏరత్తా, ఇప్పుడు నువ్వు చూడబోయే ముత్యాలు ఏరే. ఏమిటి ఇది? జాతరలో అమ్మోర్లా సింగారించుకుని వచ్చావు? మరి ఇల్లు ఒకటే మెరిసిపోతే సరిపోద్దా? నేను కూడా మెరిసిపోవాలి కదా, అప్పుడే కదా చూసేవాళ్ళ కళ్ళకి ఇంపుగా ఉంటది. అందుకే హడావుడుగా అలంకరించుకొని ఉన్న పడగా పరిగెత్తుకొచ్చేసాను. ఎక్కడా నీ కొడుకు ఇంకా రాలా? అమ్మా, ఇతనే నీ కొడుకా? అమ్మా. ప్రకాష్, అమ్మా, నువ్వు ఆశపడినట్టే నేను వకీలయ్యానమ్మా. బాబు, నా బిడ్డ వకీలయ్యాడు, నా బిడ్డ వకీలయ్యాడు. ప్రకాష్, నీ కన్న తల్లిని చెప్తున్నాను, న్యాయమైన కేసు ఎవరి కేసైనా సరే అది నువ్వు వాదించాలి. అందుకు ప్రతిఫలంగా 36 రూపాయల 50 పైసలు మాత్రమే తీసుకోవాలి. ఏంటమ్మా బాటా చెప్పుల్లా రేట్ చెప్తున్నావు? కారణం ఉంది. సరేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎవరు బాబు ఈ అబ్బాయి? అమ్మా, ఇతను. ప్లీజ్ ప్రకాష్, మా వంశం గురించి నేనే చెప్తాను. పాలడుగు పాపయ్య గారు అబ్బాయినండి, పేరు కృష్ణమూర్తి అండి. 10 ఢిల్లీ గదులు మాకున్న ఆస్తి అన్ని అమ్మేసి వకీల చదువుకి వెళ్ళానండి. 10 గదులు పోయాయి, వకీల చదువు పోయింది. అందుకని మన ప్రకాష్కి వచ్చే కేసులకి మంచి మంచి ఐడియాలు ఇద్దామని వచ్చానండి. కాదు, అడ్వైజ్. 10 గేదెలతో పాటు 11వ గేదెగా పుట్టుంటే మీ అమ్మా నాన్నలైనా పాలమి 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. నీలాంటి వాడికి ఎందుకు వకీల్ చదువు? నువ్వు ఊరుకోతా, ఈ ఊర్లో వకీలంటూ నీ కొడుకు మాత్రమే ఉండాలి. నీ కొడుకు వకీలు, ఈడు వకీలా? మోహన్సుడు ఎవరమ్మా ఈ కొండముచ్చో? దొన్నపల్లి తెల్ల సొక్క వేసినట్టున్నావు, నన్ను కొండముచ్చంటావా? నువ్వు పాలాడు కిట్టమూర్తివైతే నేను ఈత కొట్ట ముత్యాల్ని. ఈవిడ నా అత్త. ఏయ్, దూరంగా నించో. ఎవరే నీ కత్తగారు? నేను మీ నాన్నకు తోడబుట్టిందానా లేక నీ మేనమావ పెళ్ళాన్నా? వచ్చిన వాళ్ళతో వాగడం మానేసి సంతక టైం అయింది, నువ్వెళ్ళు. ఎవరమ్మా? కావాల్సిన వాళ్ళమ్మాయా? అదేం కాదు బాబు, ఎవరో చాపల ముక్కునే పిల్ల, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. నువ్వు రా రా. నిన్ను ఊరికే వదలను. ఓసిపాడు ముసల్దానా, కొడుకొచ్చిన సంతోషంలో ఒళ్ళు పాయి తెలియకుండా నన్నే మర్చిపోయావా? నువ్వు ఇక్కడే ఉన్నావా లేక ఆకాశంలో ఎగురుతున్నావా? ఏం బాబు, రేపే నువ్వు కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు వాదిస్తావుగా? నీకెంత తొందర చూడు, కోర్టుకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ఏం బాబు, చదువు పూర్తవగానే కోర్టుకు పోవడం కుదరదు. డిగ్రీ రావడానికి 2 మాసాలు పడుతుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి వాదించవచ్చు. ఇంకా 2 మాసాలు పడుతుందా? అవునమ్మా. వేడి ఫోటో ఎందుకమ్మా ఇక్కడ తగిలించు? బాబు, అలా అనకు. ఏదేమైనా ఆయన నీ కన్న తండ్రి. అమ్మా, కట్టుకున్న పెళ్ళాన్ని కట్టుబట్టలతో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. వాడిని తండ్రి అనుకోమంటావా? ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళినా ఆ బంధాన్ని నేను వదులుకోలేను. ఈ రోజు మీ అమ్మ ఇలా పసుపు కుంకాలతో ఉండడానికి కారణం ఆయనే బాబు. నీ సంతోషం నాకు ముఖ్యం. మన సంతోషం అటుంచు. నిన్నిలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఒకరున్నారు. ఎవరమ్మా? రా, చూపిస్తాను. అందరూ ఎందుకు వెళ్తున్నారమ్మా? పద. ఇల్లు చాలా పెద్దగా ఉంది, లోపలికి చూడబడండి. రండమ్మా, పదండి పదండి, లైన్ కావాలమ్మా, పదండమ్మా, పదండి, ఆడాలంతా ఆటలండి. ప్రకాష్, నాదో చిన్న ఆశ. ఈ ఇంట్లో నాకు కేసు దొరికితే ఈ ఇల్లు అందించాను. పదవయ్యా, కూర్చో ప్రకాష్. కూర్చోండి సార్. పదండి పదండి. ఏమండి రమ్మన్నారు, ఎందుకు కూర్చోమంటున్నారు? చిన్నం వచ్చేదాకా ఎవరు మాట్లాడకూడదు, నోరు మూసుకూర్చో. ఏం ప్రకాష్, చిన్నమ్మంటే ఎవరు? ఎవరికి తెలుసు, వచ్చే చూద్దాం. అమ్మకు చెల్లెలు చిన్నమ్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. తినడానికి కూర్చోమన్నారు, రారా పోదాం. ఏ ప్రకాష్, ఏం నువ్వు ఆకుల్లో పెట్టిన అన్నాన్ని తినకుండా పోతే చిన్నమ్మ తప్పుకు అనుకోదు? చిన్నమ్మ ఇప్పుడేగా ఎవరన్నా అడిగా? అదే అమ్మకు చెల్లెలు చిన్నమ్మ, అది కూడా తెలీదా? ఆకలి దంచేస్తుంటే నువ్వు ఒకడవే. ఇప్పుడు పట్టు పట్టాలి.
చిన్నమ్మ వచ్చాక జై అన్న తర్వాతే మనం తినాలవయ్యా. ముందు అన్నం ఆకులు వేయవయ్యా. నేనెవరో తెలుసా? పాలడు బాబా గారి అబ్బాయి కృష్ణమూర్తిని. ముందు నోరు వేయవయ్యా. చిన్నమ్మ గొప్ప అందగత్తె. ఆవిడ చిన్నమ్మ కాదయ్యా, చిన్నమ్మ గారి చెలికత్తె. చెలికత్తె? చెలికత్తె కత్తిలా ఉంది, మరి చిన్నమ్మ? మనవరాల్ని అందరూ కలిసి దీవించండి అయ్యా. మీ దీవెనలే చిన్నమ్మకు 18 ఏళ్లుగా కొండంత గుండె బలాన్ని ఇస్తున్నాయి. భోంచేయండి, తృప్తిగా భోంచేయండి. అందరూ తృప్తిగా తినండి. ఇప్పుడు తెలుసు కానివ్వండి. ప్రకాష్ ఇప్పుడు ఫోన్ చేసేట. ఏంటి ప్రకాష్ తినేయకుండా? ఏవో పాపాలు చేసి అవి పోగొట్టుకోవడానికి ఇలా అన్నదానం చేసి ఎందరిని సోమలు చేస్తుందో తెలుసా? నువ్వు సిగ్గు లేకుండా కూర్చొని తిందా అంటావా? రాలపోదాం. తినబోయే వాళ్ళెందుకు కాదని తీసుకెళ్తారు? ఈ జమీన్లో అడుగు పెట్టిన వాళ్ళెవరు పస్తులుంటాం అలవాట్లేదు. మర్యాదగా భోంచేసి వెళ్ళండి. నా ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది. ఇలా దండక తిండి తినాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళకి తిండి పెట్టి సోమలు చేసే బదులు ఒక పని కల్పించి కూలి ఇవ్వచ్చు కదా. బాబు, ఎవరు నువ్వు? ఊరికి కొత్త? చిన్నమ్మా, వీడే మా అబ్బాయి. ఓ, వకీల్ చదివాడుగా, వాడెక్కువగానే ఉంటుంది. క్షమించండి చిన్నమ్మా. నువ్వేం తప్పు చేసావమ్మా క్షమించమండానికి? ఊళ్ళో వాళ్ళందరినీ బిచ్చగాళ్ళం చేసి అది చూసి ఆనందిస్తున్నారే, వాళ్లే తప్పు చేస్తున్నారు. అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో 18 ఏళ్లుగా ఇంట్లో అన్నదానం జరుపుతున్నాం. అది తప్పంటావా? తప్పే. బిచ్చగాళ్ళలా అందరినీ కింద కూర్చోబెట్టి తిండి పెట్టి అవమానిస్తున్నావే, ఇది వాళ్ళ కోసమేనంటావా? లేదు, ఇది నీ స్వార్థం కోసం. బాబు, మన ఇంటి వెలుగు ఆరిపోకుండా ఉండడానికి కారణం ఆవిడేరా? నా కొడుకు వకీలయ్యాడని చెప్పుకొని సంతోషపడ్డానికి కారణం ఆవిడేరా? నేను ఇలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడతారన్నానే, అది ఆవిడేరా? నీ చదువుకు డబ్బు సాకేసింది ఆవిడేరా? మనకు సహాయం చేసిన వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడు. జీవితాంతం మనందరం ఆవిడికి రుణపడి ఉండాలిరా. రుణపట్టం తప్పు కాదమ్మా, తిరిగి తీర్చేయొచ్చు. బిచ్చమెత్తడం నీచం. ఆవిడ దగ్గర నా చదువు కోసం ఎంత మాపు చేశావు? ఏ డబ్బు తిరిగి చేస్తానంటావా? మేమెవరికైనా డబ్బు దశకము అప్పుగా ఇవ్వలేదు, దానంగా ఇవ్వడమే మా అలవాటు. ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా అమ్మ చేసిన అప్పు 3 మాసాల్లో తీర్చేస్తాను. దేనితోటి? నేనిచ్చిన డబ్బుతో ఇన్నేళ్లుగా చదువుకున్నావే, ఆ చదువుతో సంపాదించగా తీర్చిపోతా? నల్ల కోటు వేసుకోకుండా, చదువును ఉపయోగించకుండా కష్టపడి సంపాదించి అప్పు తీర్చడం నీ వల్ల అవుతుందా? వాదించడానికి వకీలు కోటు వేసుకోవాల్సి నువ్వు మట్టి పిసికి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించగలవా? సంపాదించి చూపిస్తాను. ఆగు. నువ్వు బయటకెళ్లి రెక్కల కష్టం మీద సంపాదిస్తున్నావో లేక లెక్కలు రాసి సంపాదిస్తున్నావో ఎలా తెలుస్తుంది? ఏ ఇంట్లోనే నా మనుషుల కనుసన్నల్లో నేను చెప్పే ఏ పనైనా చేసి నువ్వు ఈ అప్పును తీర్చగలవా? ధైర్యం ఉందా? తీరుస్తాను. ఆఖరికి కట్టెలు కొట్టైనా తీరుస్తాను. నీ అప్పు తీరే వరకు ఈ నల్లకోటు వేసుకోను. వీళ్ళకి తిండి పెట్టి సామర్లు చేసే బదులు ఒక పని కల్పించి కూలి ఇవ్వచ్చు కదా. మొదటిసారిగా ఈ ఊళ్ళో కష్టపడి సంపాదించాలని కుర్రాన్ని చూశాను. అది నీ రూపంలో. నీ అప్పు తీరే వరకు ఈ నల్లకోటు వేసుకోను. ఈ రుణం అంత త్వరగా తీరిపోకూడదు. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఈ ఇంట్లోనే ఉండాలి. సంత లెక్కలు వచ్చాయా? వచ్చాయమ్మా. తోట లెక్క అవి కూడా వచ్చాయి. గౌరీ, ఆయనేం పని చేస్తున్నారు? దాని కూలి కట్టించి లెక్కరాయి. అలాగేమ్మా. ఏమిటమ్మా ఇది? వకీల్ చదివిన అబ్బాయిని అడ్డమైన పనులు చెప్పి అవమానిస్తున్నావు. అది తప్పమ్మా. వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం.
తెలుసు బామ్మ. ఈ ఊర్లో మొదటిసారిగా కష్టపడి సంపాదించాలనే మగాడిని చూశాను. ఆ మగాడు ఏ ఇంట్లో ఉండాలని ఆశపడ్డాను. మంచిదే కదా. ఏమండి, ఈ రోజు మీరు కట్టెలు ఈ డబ్బుని మీ చిన్నమ్మగారి చేతికే ఇవ్వాలి. ఈ 200 నా లెక్కలో జమ కట్టండి. ఇదా ఆయన పట్నం నుంచి వచ్చారు కదా? ఎవరు? ఆయనే, నీ కొడుకు. పట్నంలో అయితే మంచం మీద పడుకుంటారు, ఇక్కడ నొలక మంచమే కదా ఉంది. ఒళ్ళంతా పుచ్చుకోదు, అందుకే మెత్తగా ఒత్తుగా పట్టు లాంటి సాపల్ని తీసుకొచ్చాను. చాపంటున్నావు, మరి ఇలా తీసుకొచ్చావే? దుమ్ము పడకూడదని నేనే ఓణిలో చుట్టి తీసుకొచ్చాను. అది సరేగానత్తా, వంటేం చేస్తున్నావు? నేను ఉప్పు సాపలు పులుసు తీసుకొచ్చాను. రెండు కలిపి ఒక పట్టు పట్టి సాప పరిచి పడుకుంటే. చాప సంగతి ఎలా ఉంచు, నేను కోడికూర చేశాను, తీసుకువెళ్ళి మీ తాతకిచ్చి. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. వద్దు, నువ్వు అక్కడే పడుకో. ఎక్కడా? మీ ఇంట్లోనే. ఎందుకు? ఇన్నాళ్ళు నేను ఇక్కడేగా పడుకున్నాను. ముత్యాలు, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. మన మనసులు మంచివైనా కూడా ఊళ్ళో వాళ్ళ కళ్ళు మంచివి కావమ్మా, వేలెత్తి చూపుతారు. ఏమంటున్నావు నువ్వు? మా అబ్బాయి ఊరి నుంచి వచ్చేశాడు. తరచుగా నువ్వు ఇక్కడికి వచ్చిపోతూ ఉండడం అంత మంచిది కాదు. నాకు అర్థమైపోయింది. ఊళ్ళో వాళ్ళ కళ్ళు మంచివైనా నీ కళ్ళు మంచివి కావు. ఊళ్ళో వాళ్ళు తప్పు పట్టకపోయినా నువ్వు నన్ను తప్పు పడుతున్నావు. 4 అక్షరాలు చదువుకోపోయినా నీ మనసులో ఏముందో నాకు అర్థమైపోయింది. చెప్పేది అర్థం ఏ చేసుకో. అక్కర్లేదు, నువ్వు చెప్పేదేమిటి, నేను వినేదేంటి? తప్పు అంట తప్పు. వకీలయ్య, మీరే నాకు న్యాయమైన తీర్పు చెప్పాలి. నేను పెద్ద మనిషి అయినప్పటి నుంచి 3 ఏళ్ల పగలంతా సాపలమ్మి రాత్రులు మీ అమ్మకు తోడుగా ఇక్కడే పడుకుంటున్నాను. ఇప్పుడు మొహం మీద కొట్టట్టు ఇక పైన ఇక్కడికి రావద్దు, మీ ఇంట్లోనే పడుకోని చెప్పింది. ఇదేమన్నా న్యాయంగా ఉందా? అది కాదే. బట్టలు ఉతకడం దగ్గర నుంచి కాళ్ళు పడడం దాకా అన్ని సేవలు నా చేత చేయించుకొని ఇప్పుడు ఇక్కడికి రావద్దని కొట్టినట్టు చెప్పేసింది. అందుకు ఆవిడ చెప్పిన కారణం ఏంటో తెలుసా? నా కొడుకు వచ్చేసాడు కదా, వాడికి ఇవన్నీ నచ్చవని తప్పు మీ మీద వేసేసింది. కానీ మీరు మీ అమ్మలాగా కాదు, మిమ్మల్ని సోతే మంచోళ్ళ ఉన్నారు. రాని ఒక్క మాట చెప్పండి, టక్కని సాపర్స్ పడుకుంటా. మా అమ్మ చెప్పింది కదా, ఆవిడ చెప్పినట్టు నడుచుకో అంతే. పెద్ద తల్లి మాట జవదాడు. అది అలాగే వాగుతుంది, నువ్వురా. అయ్యో, మోసపోయానే. ఓసయ్యత్త, నీ కొడుకుతో మాట్లాడకూడదు, వెంట పడకూడదనేగా నన్ను ఇంట్లోంచి గెంటేశావు. ఒక ఆడది తలుచుకుంటే ఎలాంటి మగాడినైనా బల్లో పడేసుకుంటుంది. నీ కొడుకుని ఎలా లొంగ తీసుకుంటాడో చూడు. పార్వతి, పార్వతి, ఎవరని అడుగుతున్నావా? బాగా చూడు, మాధవపురం మీనాక్షిని నేనే. మాధవపురం మీనాక్ష జ్ఞాపకం రావడం లేదే. నరుకూరి రామారావు జ్ఞాపకం ఉన్నాడా? అవును, ఆయన మా తాతగారే. నరుకూరి రామారావు 4వ చెల్లెలు కామాక్షికి చిన్నమ్మ కూతురు మీనాక్షిని నేనేనే. జ్ఞాపకం వచ్చిందా? పెళ్లికి ముందు మీ ఆయన్ని కలుసుకోవడానికి మామిడి తోటకు వెళ్లేదానివే. అది చూసి మీ అయ్యతో చెప్పి ఈ పెళ్లి జరిపించిందే నేనే గదే. అది పోని, మొదటి రాత్రి నిన్ను లోపలికి నెట్టి తలుపేశానే, అది జ్ఞాపకం ఉందా? పాలు పళ్ళు నీ చేతికిచ్చి పంపానే, అదైనా జ్ఞాపకం ఉందా? పాలు పళ్ళు ఇచ్చి పంపింది జ్ఞాపకం ఉంది. లోపల జరిగినవన్నీ జ్ఞాపకం ఉన్నాయి, బయట జరిగినవి ఏవి నీకు జ్ఞాపకం లేకుండా పోయాయి కదా? అది సరే బామ్మ, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడికెలా వచ్చారు? అదెందుకు అడుగుతావులే. పెళ్ళైన 50 ఏళ్ల వరకు నన్ను బాగానే చూసుకున్నాడు ఆయన. మొన్నేమో చట్టుక్కున ఒక మాట అనేసాడు మా ముసలాయన. అంటే నేను ఊరుకుంటానా? ముసలోండి 1 వారం పస్తులతో మాడిస్తే దారికొస్తాడని గొడవ పెట్టుకొని వచ్చేశారు. నాకు పార్వతి ఉంది, అది నాకు తిండి పెడుతుందని చెప్పి నీ ఇల్లెత్తుక్కుంటూ వచ్చాను తల్లి.
నువ్వేవి నాకు ఊరికే తిండి పెట్టక్కర్లేదు. నేను దాచుకున్న డబ్బు 8,000 ఉన్నాయి, తీసుకో. అయ్యయ్యో, అయిన వాళ్ళం అన్నాక డబ్బు ఎందుకు? ఎన్నాళ్ళైనా మీరిక్కడే ఉండండి. మీ ఆయన వచ్చినప్పుడే వస్తాడు. వచ్చాక మా వాడితో చెప్పి మిమ్మల్ని సంతోషంగా సాగనంపుతాను. అవునే, నీకు కొడుకుండాలి గదే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు బాగా నవనవలాడుతూ ఎదిగిపోయి ఉంటాడు. అమ్మా బామా, వీడే నా కొడుకు. తెలుసుగా? తెలుసా? ఎలా తెలుసు? అదే తెలుస్తోంది అంటున్నా. నీ కొడుకుని. ఎవరివిడా? మనవడా, బామ్మని రాజా. పార్వతి, నీ కొడుకు నీలాగే పొడుగు, నీలాగే బంగారు ఛాయ, నీలాంటి కళ్ళు. వస్తా. నీ కొడుకుని ముద్దు పెట్టుకున్నానే, ఇప్పుడేం చేస్తావో చూస్తా. ఏంటి బామ్మ? నీలాగే పొడుగైన చెయ్యి. ఏంటి రాజా ఇది? చేతులు ఎంత పెద్ద పుండు. ఏమిటి బాబు? అమ్మా ఏం లేదమ్మా, 2-3 రోజులుగా అలవాట్లేని పని చేశాను కదా, అందుకే. ఏమిటంత తేలిగ్గా చెప్పేశావు? పార్వతి, నువ్వు వెళ్ళి కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి తీసుకురా పో. పర్వాలేదమ్మా. రా నాయనా. ఏమిటి నాయనా, ఏం పని చేసావు? ఎంత పెద్ద పుండు అయిపోయింది. దా కూర్చోనాయనా, పక్కన కూర్చోరా. రా రా రాజా, నా ఒళ్ళో పడుకో. నాయనా, బామ్మనే కదా పరవాడా, తప్పులేదు. పడుకోరాయనా. ఇదెందుకు ఇప్పుడు? ఏమిట్రా అంత సిగ్గుపడుతున్నావు? నువ్వు చిన్నపిల్ల, నువ్వు అన్నం చేయకుండా తాగేవాడివి. చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసా? ఏమిటి అలా అడుగుతున్నావు? నువ్వు పుట్టగానే ఆడ మొగాని చూసి చెప్పిందని నేనే. పడుకో నాయనా. దీనికి ఇలా సిగ్గుపడిపోతే ఎలా? ఇంకా ఎంత ఉందని. చేయి చాపు. ఎందుకు బామ్మ? కాదు నాయనా. ఏమిటి బామ్మ, నొప్పి తట్టుకోలేక పడుకున్నాడా? పార్వతి, ఆ రోజుల్లో నువ్వు నవ్వితే చూసేవాళ్ళంతా గుమ్మైపోయేవాళ్ళు కదా, అలాగే నీ కొడుకు నవ్వుతున్నాడే. చేతికి దెబ్బ తగిలితే ఇంత కాల్ చేస్తుంది. నువ్వు మందురాయి.